మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చొక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, దిలీప్ కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి మేధావులు ఉన్నారు. స్ఫూర్తివంతమైన వారు ఎన్నికయ్యారని, కాంగ్రెస్ అభ్యర్థిని తీన్మార్ మల్లన్నను మాత్రం చట్టసభలకి పంపవద్దన్నారు. రాకేష్ రెడ్డి గారికి శాలువాతో సత్కరిస్తా ఉన్నారు. అక్క కూడా ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా కూడా నేనే. ఎప్పుడన్నా మేము, ఎందుకంటే తెలంగాణ వాది అయినా సారు మలయాళలో ఇచ్చినందుకు మన అభ్యర్థి నేటి సభకు ఇచ్చేసిన రాకేష్ రెడ్డి గారు మహబూబాబాద్ నియోజకవర్గ ఫోటోతోనే ఉంటది. అక్కడ సంతోషంగా ఉండాలనే నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని కేసీఆర్ సమావేశాన్ని ఉద్దేశించి వైసీపీ కిషన్ గారిని, విద్యావంతులు, చదువుకున్న వ్యక్తి, మంచం కూడా అన్ని ఇప్పించింది కూడా నేనే. గారితో 11,000 మంది మొత్తం ఏదైతే లెక్చరర్స్ ప్రకారం ఒకటే స్ట్రోక్తో 11,000 మందితో రెగ్యులరైజ్ చేయించింది కూడా నేనే. ఎప్పుడన్నా మేము, ఎందుకంటే తెలంగాణ వాది అయినా సారు మలయాళలో ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అన్న అమూల్య రాళ్లకు వందనం. మానుకోట 3వ నంబర్ వారి ఫోటోతోనే ఉంటది. అక్కడ సంతోషంగా ఉండాలనే నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చొక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, దిలీప్ కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి మేధావులు ఉన్నారు. స్ఫూర్తివంతమైన వారు ఎన్నికయ్యారని, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను మాత్రం చట్టసభలకి పంపవద్దన్నారు రాకేష్ రెడ్డి. మలయాళలో ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అన్న అమూల్య రాళ్లకు వందనం. మానుకోట 3వ నంబర్ వారి ఫోటోతోనే ఉంటది. అక్కడ సంతోషంగా ఉండాలనే నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని కేసీఆర్ సమావేశాన్ని ఉద్దేశించి వైసీపీ కిషన్ గారిని, విద్యావంతులు, చదువుకున్న వ్యక్తి, మంచం కూడా అన్ని ఇప్పించింది కూడా నేనే. గారితో 11,000 మంది